ఈ రోజున మనకి 400 రకాలు ఉన్నాయి. ఈ 400 రకాలు ఎందుకంటే పూరి జగన్నాథ్ టెంపుల్లో ఈ రోజు వండిన ప్రసాదం బియ్యం మళ్ళీ రేపు వండరు, రేపు ఇంకో వెరైటీ, ఆ మరుసటి రోజు ఇంకో వెరైటీ, అలా ప్రతి రోజు 3 రకాల బియ్యాలతో చేస్తారు స్వామికి, జగన్నాథ్ స్వామికి. అంటే ఎన్ని రకాల వాళ్ళ దగ్గర ఉన్నాయంటే 1000 రకాల పైన ఉన్నాయి వాళ్ళ దగ్గర. మరి మన తిరుమల స్వామివారి దగ్గర 75 ఏళ్ళ నుంచి మనం తినిపించేది ఏంటంటే సైంటిస్ట్ తయారు చేసిన హైబ్రిడ్ విత్తనాన్ని మనం తినిపిస్తున్నాం. ఇది స్వామి స్వీకరించడు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానికి మీ వల్లే అవుతుందండి. ఆయన వింటారు, తీసుకెళ్లే వాళ్ళు సరిగ్గా లేక ఈ పాటలు జరుగుతున్నాయి. ప్రజలు ఇది కోరుకుంటున్నారంటాక నిదర్శనం అండి. ఇంతమంది ఎండలో వచ్చి పిల్లలతో వచ్చి ఇలా చలువు పందిరి కింద కూర్చుని భోజనం చేస్తాక వస్తున్నారంటే ఏదో ఉచితంగా పెడుతున్నామని ఏ ఒక్కరు ఒక భావంతో ఇక్కడ రాలేదండి. కోల్పోయాము ఇవన్నీ అని తిరిగి నిలబెట్టాలని ఒక ఆశతో ఎదురు చూస్తుందండి సమాజం. మీలాంటి అధికారుల ద్వారా ఇది అవుద్దని వినయంగా కోరుకుంటున్నానండి. ఇది మీరు దృష్టికి తీసుకువెళ్ళండి. అలాగే ఇంకొక నమూనాను కూడా గతంలో మనం ఒక సభలో కలిసినప్పుడు చెప్పాను. మాగాణులు మానవ నిర్మితాలండి. ఇవి అవసరానికి మించి వరిని పండిస్తున్నాం 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆ ప్లేస్లో అనేకమైన బహువార్షిక పంటలు ఉన్నాయండి. వరి కన్నా 10 రెట్లు ఎక్కువ ఆదాయం వచ్చేది నమూనా నా దగ్గర ఉందండి. 1 ఎకరంలో మాగాణి పొలంలో 3 లక్షల నమూనాను రెడీ చేశానండి. మొన్న జిల్లాల వారీగా నా పొలానికి డిసెంబర్ 15 నుంచి జనవరి 15కి 3000 మంది రైతులు తీసుకొచ్చి తరగతులు ఇప్పించాను. దీనివల్ల భూతాపం తగ్గుద్దండి. బహువార్షిక పంటలు ఉంటాయి, దాంట్లో 35 రకాల పంటలు ఉంటాయి. వరిలో ఎంత నీరు వాడుతున్నామో దాంట్లో మనం వాడేది 3% నీరు మాత్రమే. ఆదాయం మాత్రం 10ంతల ఆదాయం. ఇది మేము మీలాంటి అధికారులు తలుచుకుంటే ప్రతి మండలంలో ఒక మోడల్ నమూనా తయారు చేసి ఇలాంటి రైతులకు చూపిస్తాక మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయండి. భూతాపం తగ్గించాలి మనం అందరం కలిసి. అలాగే న్యూట్రిషన్ ఫుడ్ లేదు సమాజానికి. ఈ 2 మానవ సమాజం ముందు ఉన్న అతిపెద్ద సవాళ్ళు. 3వ విషయం, గ్రామాల్లో యువకులు లేరు. గ్రామాల్లో యువకులు పెంచాలంటే ఉపాధి మార్గాల్లో ఇక్కడ ఆ మంచాన్ని ఎవరైనా ఒకరు తీసుకురండి, తాటాకు మంచాన్ని. తాటాకు మంచం వెళ్తున్నారు కదా చుట్టూ, ఆ మంచం తీసుకురండి. ఈ మంచం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 కోట్ల చిల్లర తాడి చెట్లు ఉన్నాయండి. ఇప్పటికి 35 లక్షల చెట్లు నరికేశారు. ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, లేదా 500 రూపాయలకు అమ్ముతున్నారు.